అంజలి 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 ఏం చేస్తున్నావు? అంజలి వదులు. అంజలి ఏం చేస్తున్నావు అమ్మా? అంజలి ఏం చేస్తున్నావు? అంజలి అంజలి వదులు. అంజలి అంజలి వదులు. అంజలి వదులు. వదులు. అంజలి ఏం చేస్తున్నావు? ఏయ్ అంజలి వదలమని చెప్తున్నాను కదా. అంజలి 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 ఏమైంది? అంజలి ఏయ్ అంజలి డాక్టర్ ఏంటిదంతా? అంజలి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? నా కెరీర్లో చాలా మంది ట్రీట్మెంట్ చేశాను, కానీ ఇలాంటి పేషెంట్ని ఇప్పటివరకు చూడలేదు. ఒక మనిషి స్పిట్ పర్సనాలిటీ వల్ల రకరకాలుగా బిహేవ్ చేయొచ్చు, కానీ ఒక ఆడ మనిషిలో ఇంత బలం చూడటం ఇదే మొదటిసారి. అసలు ఆ అమ్మాయికి ఇంత బలం ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు తన మామూలు మనిషి కావాలంటే ఏం చేయాలి డాక్టర్? నేనెంత పెద్ద డాక్టర్నైనా దైవాన్ని కూడా నమ్ముతాను. ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తిని మీరు దేవుడు అని పిలిస్తే, ఆ దేవుణ్ణి మీరు నమ్మితే అటువైపు నుంచి ప్రయత్నం చేయండి. ఇదేంటి అంకుల్, డాక్టర్ అయ్యిండి దేవుడికి దండం పెట్టుకోమంటాడేంటి? తనన్నది నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అర్జున్. అంజలి ప్రాబ్లం సైన్స్కి అందని విషయం, అందుకే అంతకంటే అతీతమైన శక్తిని ప్రార్థించమన్నాడు. అంటే మీరు కూడా దేవుడిని నమ్ముతారా అంకుల్? నమ్మాలి అర్జున్. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు ఉన్న ఒకే ఒక ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. లేదంకుల్, నేను ఈ మూఢనమ్మకాల్ని నమ్మను. అసలు దేవుడు లేడు, దెయ్యమూ లేదు. అర్జున్, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దేవుడు లేడు, దెయ్యం లేదు, సరే, బట్ పాజిటివ్ నెగిటివ్ అనే ఎనర్జీని నమ్ముతావు కదా. మనకు కనపడుతుంది నెగిటివ్ ఎనర్జీ అయితే దానికి పరిష్కారం పాజిటివ్ ఎనర్జీయే కదా. ఒప్పుకుంటావా? అది దేవుడి దగ్గర దొరుకుతుందనుకో. మనందరికీ కావలసింది అంజలి బాగుపడటమే కదా. దానికి నీ ఇష్టాన్ని కొంచెం పక్కన పెడితే తప్పే ఉంది. సరే అంకుల్, ఇప్పుడు నన్నేం చేయమంటారు? అంజలి వాళ్ళ కుటుంబం నమ్మే స్వామీజీ ఒకరున్నారు. అంజలి అమ్మా నాన్న ఆ స్వామీజీని దేవుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అతన్ని కలిస్తే ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా దొరుకుతుందేమో. దెయ్యాల్ని దేవుణ్ణి నమ్మని వాణ్ణి ఈరోజు ఇలా ఫోటో. అర్జున్, అడుగు పెట్టకూడదు అనుకున్న చోటకి ప్రవేశించావే. అవసరం అలాంటిదొచ్చింది. మరి నేను కనువిప్పాలి అని ఎదురు చూసిన వాడివి నీకు కనువిప్పు కలిగేటంత వరకు ఆగలేవా? నేనేం పాపం చేయలేదు కదా స్వామి, నాకెందుకు ఈ శిక్ష? పాపం చేసినా క్షమించగలిగే దేవుణ్ణి నమ్మకపోవటం కూడా పాపమే కదా. నిజంగా నాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఉంటే అంజలి నిన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టేవాడు కాదు. ఈ బాధలన్నిటికీ దేవుడే మూలమైతే మళ్ళీ గుడికి వెళ్లి దేవుడి మూల విగ్రహానికి ఎందుకు మొక్కుతారు? మీ జ్ఞానం ముందు నేను చిన్నవాణ్ణి స్వామి. మీతో వాదించి నేను గెలవలేను.
ముందున అంజలిని మామూలు మనిషిని చేయండి. తను ఎందుకు అలా చేస్తుందో చెప్పండి స్వామి. తను అలా చెయ్యటం లేదు, చేయిస్తున్నారు. ఎవరు చేయిస్తున్నారు? చుట్టాలా, స్నేహితులా, శత్రువులా? లేకపోతే మీరు చెప్పినా నేను నమ్మని దేవుడా? నేనడిగిన ప్రశ్నకి సమాధానం మీ నవ్వు కాదు స్వామి. దేవుడు లేడు లేడు అని పదే పదే వాదించేవాణ్ణి మించిన భక్తుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. పోనీ ఉన్నాడనడానికి ఆధారాలున్నాయా? అప్పుడు మీరన్నట్టు అంజలిని ఏదో శక్తి పీడిస్తుందని నేను నమ్ముతాను. దేవుణ్ణి నమ్మవు సరే, ఆత్మని నమ్ముతావా? నిజం చెప్పాలంటే నేను దేవుణ్ణి నమ్మను, దెయ్యాన్ని నమ్మను. పోనీ నీ తర్కం ప్రకారమే అడుగుతాను. ఒకటి ఉంటే మరొకటి ఉన్నట్టే కదా? అర్థం కాలేదు. ఆ దేవుణ్ణి కళ్ళారా వీక్షించటం, ఆయన దర్శనం చేసుకోవటం మానవ మాత్రుడికి సాధ్యం కాదు. కాని ఆత్మలను చూస్తే దేవుడి ఉనికి మీద నీ అనుమానం తీరిపోతుంది కదా? ఒక్కసారి నాతో రా. నీకు ఎదురుగా ఇక్కడంతా ఏం కనిపిస్తోంది? ఏముంది? ఖాళీ రోడ్లు, చెట్లు, అక్కడక్కడ ఇళ్ళు. అంతకుమించి ఏమున్నాయి? అంతేనా? ఇంకేమీ కనిపించడం లేదా? లేదు, ఏమీ కనిపించట్లేదు. ఇప్పటిదాకా నువ్వు చూసింది మానవ నేత్రంతో. దానికి అతీతమైన దృష్టితో ఒక్కసారి చూడు. ఇప్పుడు ఎవరైనా కనిపిస్తున్నారా? ఎవరు ఎవరు వీళ్ళంతా? ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచో రాలేదు, వాళ్ళు ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నారు. అదేంటి? అవును, వాళ్ళంతా ఇక్కడే చనిపోయారు. ఆ కుర్రవాడు రోడ్డు మీద బంతితో ఆడుకుంటుండగా లారీ వచ్చి అతన్ని బలి తీసుకుంది. ఆ యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ పెద్దాయన మేడ మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆ ముసలాయన ఆ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏదో మాయలా ఉంది స్వామి. మాయ కాదు, కంటికి కనిపించని నిజం. ఇవన్నీ ఆత్మలే. ఇవే కాదు, వీటిలాగా మన చుట్టూ ఎన్నో ఆత్మలున్నాయి. ఇవన్నీ ఆత్మలే, కానీ వీటి వల్ల ఎవరికీ నష్టం లేదు. వీటితో పాటు కొన్ని ప్రేతాత్మలు కూడా ఉంటాయి. వాటితోనే చిక్కంతా. అవే మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అంటే అంటే అంజలినిదో ప్రేతాత్మ పట్టి పీడిస్తుందా స్వామి? అవును, అదే అంజలి జీవితంతో చెలగాటమాడుతోంది. ఏదొకటి చేసి అంజలిని మీరే కాపాడాలి స్వామి. దైవశక్తికి మించింది ఏదీ లేదు. ఆ దుష్ట శక్తిని నాశనం చెయ్యాలంటే ఆ భగవంతుడే పూనుకోవాలి. ధైర్యంగా ఉండు. ఆ భగవంతుడే ఏదో రూపంలో పరిష్కారం చూపిస్తాడు. దిక్కుమల్దయం. ఏ ముహూర్తాన దాన్ని రమ్మని పిలిచానో అప్పటి నుండి అద్దం చూడాలంటేనే భయం వేస్తుంది. అమ్మయ్య లేదు. ఒక పరి పిలిచిన దయ్యం మళ్ళీ మళ్ళీ వచ్చినా ఏమి? పూజ కాదేమో.
సీరియస్ టెన్షన్ వచ్చేస్తుంటే ఈ అంతరాత్మ ఒకటి. అవును, మమ్మీనే. ఏం కావాలి? నాకే వద్దు, నాకే వద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే. వెళ్ళిపోయినట్టుంది. అయినా ఎందుకు వచ్చిన గొడవలే, మళ్ళీ ఎక్కడి నుండి వచ్చేస్తుందో. నువ్వే రమ్మన్నావుగా. అప్పుడెప్పుడో రమ్మన్నాను, ఊరికే వచ్చి భయపెట్టేసేలా. రమ్మనడం వరకే నీ చేతిలో ఉంది, పోవడం నా చేతిలో కూడా లేదు. నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. ఏంటి పట్టించుకోవాలా? పట్టించుకోవడానికి నువ్వేనా సావుతావా? పోయిక నుండి. వెళ్ళను. ఏంటి వెళ్ళవా? నిన్ను ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. దయ్యం పో, దయ్యం పో, దయ్యం పో. ఏంటి 3 సార్లు రమ్మంటే వచ్చావు, 3 సార్లు పొమ్మంటే పోవేంటి? 3 సార్లు కాదు, 30 సార్లు వెళ్ళమన్నా వెళ్ళను. ఏంటి ఆవలిస్తున్నావు? రాత్రంతా మెలకుగా ఉంటానుగా, అందుకే పొద్దున్నే నిద్రొస్తుంది. ఫ్యాన్ ఆన్ చేయి, నిద్రొస్తుంది. దీన్ని అనవసరంగా పిలిచాను. సావతనుకున్నాను, మొగుళ్ళ తయారైంది. అంతా నా కర్మ. చప్పట్లు కొడతావేంటే? అమ్మా నాన్న అని పిలవడానికి నోరేమైంది? పిలుద్దామనే అనుకున్నాను. అంత టైం ఎక్కడిచ్చారు? మీరే పరుగు పరుగున లోపలికి వెళ్తున్నారు, అందుకే చప్పట్లు కొట్టాను. చెప్ప పెట్టకుండా వచ్చారు. ఏంటి సంగతి? కాంతం గోపాల్ గారితో మాట్లాడాలి. ఏంటండి మీరు? అదేదో పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నట్టు మీరు సమాధానం చెప్తున్నారు. ఇది ఇక్కడే పడున్నా వాళ్ళు జాలిపడి 2 ముద్దలు పెట్టడమే ఎక్కువ, పైగా దబాయింపొకటి. నేనిక్కడే ఉంటున్నానుగా, అందుకే అడిగాను. ఓహో, అందుకే వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు అన్నమాట. కుసుమా, ఎందుకు అమ్మాయిని రెచ్చగొడుతున్నావు? అసలే తను. నాకేం పిచ్చి లేదు నాన్నా.
నేను బానే ఉన్నాను. ఈ మధ్య పిచ్చి అంజలికి పట్టిందని అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఏమైనా అనుకోవే, తాళి కట్టిన పాపానికి అర్జున్ భరిస్తాడు కానీ వాళ్ళ అమ్మా నాన్న ఎంతకాలం భరిస్తారు? అందుకని రోజు రోజు అంజలి వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నా చాలు, అందుకే దాన్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం.